పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. హ్యాపీ మదర్స్ డే. ప్రత్యేక దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో ఒకటి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమందు మీ సన్నిధి ఇచ్చేమారు ఇంతవరకు స్తుతుల ద్వారా, పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా మీరు మహిమను పొందుకొని ఉన్నారు. నీ లేఖన భాగంలో నుండి కొన్ని సత్యములను మేము ధ్యానం చేయబోచు ఉండగా నీ పరిశుద్ధాత్మను ఇక్కడ ఆవరింపచేయండి. నీ ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరచి మీరే సూటిగా తేటగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అంధకార శక్తులను, నిద్రాశక్తులను బంధించండి. యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వచ్చిన మీ అందరికి కూడా ఈ పరిశుద్ధ దిన శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ దినము తల్లులైనటువంటి వారందరికి కూడా హ్యాపీ మదర్స్ డే. ఎందుకనంటే తల్లులు లేకపోతే అసలు ఈ ప్రపంచమే లేదు. థ్యాంక్ఫుల్ టు ఆల్ ద బ్యూటిఫుల్ మదర్స్ హూ ఆర్ దేర్ హియర్. వాక్యంలో కూడా చెప్పడం జరిగింది, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. ఎస్పెషల్లీ దిస్ డే ఆనర్ యువర్ మదర్. ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరి కోసం మనం ఒకసారి లేచి నిలబడి చప్పట్లతో వారిని సన్మానిద్దాం. ఇక్కడ తల్లులందరికీ కూడా దేవుడు దీవించును గాక. God bless all the mothers. Thank you so much. Please be seated. మదర్స్ డే చాలా ప్రత్యేకమైనటువంటి దినము. ప్రపంచవ్యాప్తంగా కూడా దీన్ని మే 2వ ఆదివారం నాడు మరి జరుపుకుంటారు. ఈ మదర్స్ డేని ఏర్పాటు చేసింది యానా మరియా గార్విస్ అనేటువంటి ఒక స్త్రీ. యుఎస్లో 108 సంవత్సరాల క్రితము ఈ మదర్స్ డే కోసం ఆమె ఎంతగానో పోరాడింది. అయితే విచిత్రమైన విషయం ఏమంటే ఆమెకు వివాహం కాలేదు, ఆమె తల్లి కాదు. తన జీవితంలో తన తల్లి చేసినటువంటి సేవల నిమిత్తము ఆమె ఎంతగానో పోరాడి మదర్స్ డేని ఏర్పాటు చేయటం, అది ప్రపంచ ప్రఖ్యాతి చెందటం. అంతేకాకుండా యుఎస్లో మనం చూస్తే గ్రీటింగ్ కార్డ్స్ విషయంలో 3వ అత్యంత ఎక్కువ మంది గ్రీటింగ్ కార్డ్స్ పంపించేటువంటి దినం క్రిస్మస్, న్యూ ఇయర్ తర్వాత మదర్స్ డే రోజే ఎక్కువగా 139 మిలియన్ గ్రీటింగ్ కార్డ్స్ ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. అంతగా పాపులర్ అయిపోయింది. ఒక విషయాన్ని మనం గమనిస్తే ది సెకండ్ లార్జెస్ట్ గిఫ్ట్ గివింగ్ డే ఆ దినము. మరి ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ గిఫ్ట్స్ ఇస్తారు. ఈ మదర్స్ డే కూడా అందరూ కూడా ఎంతో గిఫ్ట్స్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఏదైనా కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మదర్స్ డే ఎంత పాపులర్ అయిందంటే ప్రభువు తన్ను తాను ఒక తల్లితో పోల్చుకున్నాడు. యెషయా గ్రంథం 66:13 వచనంలో మనం చూస్తే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను అని తనను తాను ఒక తల్లితో పోల్చుకోవడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం చూస్తే, తల్లిని తండ్రిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు అనటమే కాకుండా మొదటగా చూస్తే నీకు మేలు కలుగునట్లు. ఆ మేలు ఏమిటి? నీ తల్లిని నువ్వు సన్మానిస్తే, నీ తల్లిని నీకు ఇచ్చినటువంటి నీ దేవుని నువ్వు సన్మానిస్తే దేవుడు నీకు చేసేటువంటి మేలు ఏమిటి? ఇదైనా మనము పరిశీలన చేద్దాము. బైబిల్ గ్రంథంలో తల్లిని గురించి విస్తారంగా రాయబడింది. తండ్రి అయిన దేవుడే తనను తాను ఒక తల్లితో పోల్చుకున్నాడు. మనం ఇందులో చూసుకున్నాం 66:13 యెషయా గ్రంథంలో, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు అని చెప్పి తనను ఒక తల్లితో ఆయన పోల్చుకున్నాడు. కుమారుడైన యేసు కూడా తనను తాను ఒక తల్లితో పోల్చుకున్నాడు. లోక 13:34 ప్రకారం మనం చూస్తే అక్కడ ప్రభువు యెరూషలేమును గురించి విలపిస్తూ, ఒక తల్లి తన బిడ్డలను తన రెక్కల కిందకు చేర్చుకోవడానికి ఎంతగా ఆసక్తి చూపుతుందో, యేసు ప్రభు కూడా ఒక తల్లి మాదిరిగా ఈ లోకానికి వచ్చి ఆ యెరూషలేములో ఉన్న యూదులందరినీ కూడా తన దగ్గర చేర్చుకోవాలని ప్రయత్నం చేశాడు. చదువుకుందామా? లోకా సువార్త 13:34 వచనము. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండదాను. కూడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకున్నాను,
అలాగే ఎన్నో మార్లు నేను మీ పిల్లలను చేసుకునగలనని ఉంటిని గాని మీరుండకపోతే. కనుక ఎన్నో మారులు నీ పిల్లలను రెక్కల క్రిందకు చేర్చుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ వాక్యం రాయబడుతున్నది. యేసు ప్రభు కూడా ఒక తల్లి మాదిరిగా ఈ లోకంలో మరి చూపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అపోస్తలుడైన పేతురు భక్తుడు కూడా యేసు ప్రభువును ఒక తల్లి మాదిరిగా పోలుస్తూ అక్కడ వర్ణిస్తూ క్రీస్తును ఒక పాలిచ్చేటువంటి, పాలతో పెంచేటువంటి ఒక మానవ తల్లిగా ఆయన తన వాక్యంలో రాస్తాడు. 1 పేతురు 2:3 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటాడంటే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి నిర్మలమైన వాక్యమును పాలతో రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించి యేసు ప్రభు మనకిచ్చినటువంటి దేవుని వాక్యము అనేటువంటి పాలతో, అంటే ప్రభువు వాక్యమును పాలతో మనలను పోషించువాడు. కనుక పేతురు భక్తుడు యేసు ప్రభువును ఒక పాలిచ్చేటువంటి తల్లిగా ఆయన వర్ణించాడు. అదేవిధంగా త్రిత్వంలోని 3వ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక తల్లి మాదిరిగా పరిశుద్ధ గ్రంథములో మరి వివరించడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే యోహాను సువార్త 3:5లో ఏమని మరి పరిశుద్ధుడైన యోహాను రాస్తున్నాడంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. పరిశుద్ధాత్మ మూలముగా నీవు జన్మించాలి, పరిశుద్ధాత్మ ద్వారా నీవు జన్మించాలి. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని కూడా ఒక తల్లి మాదిరిగా భక్తుడు వర్ణిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఒక తల్లిగా ఉన్నాడు, యేసు ప్రభు ఒక తల్లిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక తల్లిగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ లోకములో పుట్టినటువంటి తన బిడలను అన్ని విధాల ఆదరించి ఓదార్చి పెంచి పోషించుటకు నియమించబడిన దైవజనులు కూడా తల్లులుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో పోల్చడం అనేటువంటిది జరిగింది. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడో ఒక విషయాన్ని ఈ సందర్భంగా చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కనుక మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతున్నది. తల్లి ఒక్కసారే ప్రసవ వేదన పడుతుంది, కానీ దైవజనులు ప్రతి దినము వారికి ఒక ప్రసవ వేదన. కనుక బిడలు పరిపూర్ణంగా క్రీస్తులోకి వచ్చేంత వరకు ప్రతి దినము, ప్రతి ఆదివారం వారు ప్రసవ వేదన పడేటువంటి వారుగా ఇక్కడ మరి మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, తల్లికి ఇంత ప్రాముఖ్యమైనటువంటి మరి స్థానాన్ని పరిశుద్ధ గ్రంథము ఇవ్వటం అనేటువంటిది జరుగుతున్నది. కనుక ఈ దినము ప్రత్యేకంగా మనము చూసినటువంటి వాక్య భాగంలో మనమందరం కూడా తల్లులను సన్మానించేటువంటి వారముగా ఉండాలని, ఆ విధంగా సన్మానిస్తే నీకు మేలు కలుగుతుందని దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనము చూస్తున్నాం. ఏమిటా మేలు? మనము తల్లులను ఎందుకు సన్మానించాలి? దీని ద్వారా దేవుడు మనకు ఇచ్చేటువంటి మేలులు ఏమిటో పరిశీలన చేద్దాం. నంబర్ 1, మొదటిగా చూద్దాం. మనము మన తల్లులను సన్మానించినప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి మొదటి మేలు. ఎందుకు మనము తల్లిని సన్మానించాలి అనగా, మనము చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. అవును, ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. తల్లి మనకు జీవము పోసేటువంటిది. ఆమె ద్వారా మనం ఈ లోకంలో జన్మిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు జీవాన్ని ఇస్తే తల్లి మనకు జీవితాన్ని ఇస్తుంది. కాబట్టి మనము తల్లిని గౌరవించాలి. 9 నెలలు ఎంతో కష్టపడి మోసి మనలను ఈ లోకంలోనికి తీసుకుని వచ్చేటువంటి తల్లి ఒక సృష్టికర్తగా ఇక్కడ చూస్తున్నాం. చులాలి గర్భములో ఏ రీతిగా ఎముకలు ఎదుగునో నీకు తెలియదు, కానీ దేవుడు మనలను తల్లి ద్వారా ఈ లోకంలోకి తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని మనము గమనించుకోవాలి. కనుక తల్లి ద్వారా మనము ఈ జీవమును పొందుకుని ఈ లోకమును వస్తున్నాము. దీన్ని బట్టి నువ్వు తల్లిని సన్మానిస్తే దేవుడు నీకు చేసే మేలేమంటే, నీ జీవితంలో ఆ జీవము ఎప్పటికీ తొలగిపోకుండా నిండు నూరేళ్లు దీర్ఘాయుష్మంతుడిగా నిన్ను దేవుడు చేస్తాడు. ఎందుకంటే మన దేవునికి ఒక పేరు ఉన్నది, యేసు ప్రభు. ఆయన జీవాధిపతి. అనేకమైనటువంటి సందర్భాల్లో మన జీవితాలు ఎండిపోయినటువంటి పరిస్థితులకు వెళుతూ ఉన్నాయి. సాతానుడు ఎండజేయువాడు, కానీ యేసు ప్రభువు మనల్ని జీవింపజేయువాడు. ఆ సత్యాన్ని మనము గమనించుకోవాలి. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు
నిత్య జీవము గలవాడు. ఏ రీతిగా యేసు ప్రభు తండ్రి అయిన దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ ఆయను, కనుక ఆయనలో జీవముండెను. ఆ జీవము నీలోనికి రావాలి. ఎండిపోయినటువంటి ఎముకలను సహితము జీవింపజేసినటువంటి దేవుని మాటలో జీవమున్నది. ఆ జీవాన్ని నువ్వు కోల్పోకూడదు. చాలామంది బయటికి చాలా రమ్యంగా కనపడతారు, కానీ వారి జీవితం లోపల చూస్తే అంతా కూడా ఎండిపోయినటువంటి స్థితి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ తల్లిని సన్మానిస్తే దేవుడు తన వాక్యము ద్వారా నీ జీవితంలోనికి జీవమును ప్రవేశపెడతాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, అది నా బాధలకు నెమ్మదిని కలుగజేస్తున్నది అంటూ ఉన్నాడు. ఎందుకు వచ్చాడు యేసుప్రభు ఈ లోకంలోనికి? సాతానుడు ఎందుకు వచ్చాడు? యేసుప్రభు ఎందుకు వచ్చాడు? చూద్దామొక వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని దేనికి రాడు. దొంగ అయిన సాతానుడు మన జీవితంలో నాశనం చేయడానికి, ఎండ చేయడానికి, జీవమును తొలగించి వేయడానికి వచ్చాడు. కానీ తర్వాత గొర్రెలకు జీవము కలుగు చేయటం, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని. యేసు ప్రభువు నీకు సమృద్ధిగా జీవమునిచ్చుటకు. ఏ స్థితిలో నీవు ఉన్నా కానీ నీవు నీ తల్లిని ఆదరించినట్లయితే, నీ తల్లిని గౌరవించినట్లయితే, యేసు ప్రభును అంగీకరించినట్లయితే, నీ రక్షకునిగా ఆ ప్రభు తల్లి మాదిరిగా ఉన్నటువంటి యేసు ప్రభును నీవు గౌరవించినట్లయితే, సన్మానించినట్లయితే, ఆయన నీ జీవితంలో ఎల్ల వేళల జీవమును నింపేటువంటి వాడుగా ఉన్నాడు. ఎండిపోయినటువంటి కర్రలు దేనికి పనికిరావు. పొయ్యిలో పెట్టుకుంటారంతే, వంట చెరుకుగా వాడతారు. కానీ ఎండిపోయిన కర్రలు దేవుని సన్నిధిలోనికి రాగా దేవుడు వాటిని చిగురింపజేసి పువ్వులు పూసి అహరోను కర్ర బాదము పండ్లతో ఎంతో అద్భుతముగా దేవుడు దాన్ని ఫలింపజేశాడు. మనలను కూడా ఆ రీతిగా ఫలింపజేసేటువంటి దేవుడు. ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి నయోమి, రూతు ఎప్పుడైతే యోదా బెత్లెహేమునకు తిరిగి వచ్చారో వారి జీవితం ఎంతో అద్భుతంగా దేవుడు మరి జీవంతో నింపాడు. ఏ పొలములైతే పరిగెరిందో ఆ పొలానికి యజమానురాలుగా రూతును దేవుడు పైకి లేపాడు. ఎందుకనంటే ఆమె సురక్షితంగా దేవుని రెక్కల క్రిందకు చేరింది. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా నీవు నీ తల్లిని సన్మానించినట్లయితే, అనగా యేసు ప్రభును నీవు సన్మానించి రక్షకునిగా నీవు అంగీకరించినట్లయితే, ఆయన నీ జీవితంలో ఎల్ల వేళల సర్వ సమృద్ధి అయినటువంటి జీవమును ప్రవేశపెట్టేవాడుగా ఉన్నాడు. దిస్ ఈజ్ నెంబర్ 1. రెండవదిగా చూద్దాం. మనము మన తల్లిని సన్మానిస్తే, తల్లి లాంటి ప్రభువును మనము ఆనర్ చేస్తే, దేవుడు మన జీవితంలో కలగజేసేటువంటి రెండవ మేలు ఏమిటో మనము పరిశీలన చేద్దాం. చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనం. తల్లి జీవము పోయినది, నెంబర్ 1. రెండవదిగా ఈ బిడ్డను తీసుకొని పోయి అవును, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. తల్లులు పోషించువారిగా ఉన్నారు. తల్లి పోషణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అదే రీతిగా యేసు ప్రభు కూడా తల్లి మాదిరిగా పుట్టింది మొదలుకొని మనము చనిపోయేంత వరకు కూడా ఆయన పోషించు దేవుడుగా ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కూర్చుకొను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. గోధుమల మెరికల సారము కలిగినటువంటి జీవాహారముతో ఆయన ఎల్ల వేళల మిమ్ములను పోషించేటువంటి దేవుడుగా ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సారమైనటువంటి జుంటి తేనె ధారల కంటే మధురమైనటువంటి దేవుని వాక్యముతో దైవజనుల ద్వారా, తల్లుల వంటి దైవజనుల ద్వారా ఆయన మిమ్ములను ఎల్ల వేళలా పోషించేటువంటి వారు ఉన్నారు. కానీ విచారకరమైన పరిస్థితి ఏమంటే, ఏది నిజమైనటువంటి ఆహారము, దేవుడిచ్చే ఆహారం వద్దని లోకంలో ఏవేవో లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు పరిగెత్తి వారు వ్యర్థమైనటువంటి వాని కొరకు ఎంతో డబ్బులు చెల్లించి నష్టపోతున్నారు. నిజమైనటువంటి పోషకాహారము, నిజమైనటువంటి జీవాహారము దేవుని వాక్యమే. వచనం చదువుకుందామా? చదవండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. సారమైనటువంటి ఆహారము ఏమిటది? చదువుకుందామా? చూడండి. యెషయా గ్రంథం 55 2వ వచనం మనం చదువుకుందాం. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు?
సంతుష్టి కలగచ్చే దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. సారమైన దేవుని వాక్యము యందు సుఖింపని. దేవదూతలు భుజించేటువంటి మన్నాతో, జీవాహారముతో ఆయన తన బిడ్డలను పోషించేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మన సారము కోల్పోకుండా మన జీవితంలో ఎల్లవేళలా మంచి బలమైనటువంటి పౌష్టికాహారమును తీసుకుని దీర్ఘకాలము దీర్ఘాయుషతో మనం బ్రతకాలంటే దేవుని వాక్యములో మనము పోషించబడాలి. వేరే మాటలు మన జీవితంలో ప్రవేశించకూడదు. దేవుని మాటలు మనల్ని బ్రతికించేటువంటివిగా, మనల్ని బలమును కలిగించేటువంటిగా ఉంటే, లోకపు మాటలు, సాతాను మాటలు మనలోని జీవమును తొలగించి మనలను మరణమునకు తీసుకుని పోయేట్టుగా ఉన్నవి. ఆనాడు దేవుడు ఆదాము హవ్వలను సంఘమైనటువంటి ఏదేను తోటలో ఉంచగా వారు సాతాను మాటలు విన్నందువలన లోకములోనికి వారు పడిపోయారు. తోట నుంచి వెలివేయబడ్డారు. జీవం తొలగించబడింది. మరణకరమైన పరిస్థితుల్లోనికి ప్రసవ వేదనతో, చెమటతో, పొలము దున్నుతూ వారి ఆయుష్ తగ్గిపోయి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిత్య జీవమునిచ్చేటువంటి వాడు. నిన్ను 200 దీర్ఘాయుష్మంతుడిగా చేయాలంటే దేవుని వాక్యమే మనకు పోషణ అనేటువంటిది మనము నేర్చుకోవాలి. ఈ లోకపు మాటలతో మాకు పని లేదు. ఆ లోకములో ఉన్నటువంటి దేవతలను మేము ఆరాధించము. మాకు నిజమైనటువంటి దేవుని జీవాహారం, శాకాహారం అదే మాకు చాలు. ఆ రాజు భుజించే పదార్థాలు, ఆ ద్రాక్ష రసాలు అవి మాకు అవసరం లేదు. మీ దేవతలకు సంబంధించినవి మాకేవి అవసరం లేదని దేవుని వాక్యం మీద, శాకాహారం మీద నిలబడినటువంటి షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు రాజు సంస్థానంలో మేనేజర్లుగా, కార్యనిర్వాహకులుగా వారు ఆదరించబడ్డారు. అద్భుతంగా దేవుని చేత 10 శ్రేష్ఠులుగా వారు ముఖాలు కళకళలాడిపోయాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తల్లి ఏ రీతిగా నిన్ను పోషిస్తుందో ప్రభువు ఆ రీతిగా నిన్ను పోషిస్తాడు. కనుక నీ తల్లిని సన్మానిస్తే నీ జీవితకాల పర్యంతం ప్రభువు నీకు పోషకుడుగా ఉంటాడు. దిస్ ఈజ్ నెంబర్ 2. రెండోదిగా చూద్దాం. ఇంకా తల్లిని సన్మానిస్తే దేవుడు మనకు కలగజేసేటువంటి 3వ మేలు ఏమిటో మనం పరిశీలన చేద్దాం. చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి పేగులు తరుగుకొని పోయినదై పేగులు తరిగిపోయింది. ఆ బిడ్డను శిరసాగం చేసి ఇద్దరికి పంచండి అంటే ఆ బిడ్డ మా బిడ్డ అని ఇద్దరు తల్లులు ఏం చేస్తున్నారు? గొడవ పడుతున్నారు. అప్పుడు ఏమని తీర్పు చెప్పాడు? శిరసాగం చేసి ఆ బిడ్డను చంపి చిరసాగం చేసి ఇండయ్యా, మరి మనం ఏం చేస్తాం? ఇద్దరు మా బిడ్డే అంటున్నారు. అప్పుడు నిజమైన తల్లి ఏమంటూ ఉన్నది? ఆ బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొని పోయినది. అయ్యా బిడ్డను చంపొద్దు, ఆమెకే ఇచ్చేయండి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? తల్లి ప్రేమ. తల్లి మనలను ప్రేమించున్నది. ప్రాణమొకెత్తుగా తన ప్రాణాలు పోయినా పర్వాలేదు, తన బిడ్డ బ్రతకాలి అనేటువంటి ఒక ఉద్దేశం. కనుక తల్లి ప్రేమ ఈ లోకంలో అత్యంత గొప్పది, ఉన్నతమైనది. దేనికి భయపడదు. తన బిడ్డ విషయమై, తన బిడ్డ మీద చూపించేటువంటి ప్రేమ విషయమై అవసరమైతే సరే ఐఎమ్ రెడీ టు డై. అంత గొప్ప తల్లి ప్రేమ. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, దానిని బట్టి మనము తల్లిని సన్మానించాలి. నీవు నీ తల్లి ప్రేమ విషయమై, నీ తల్లి నీ మీద చూపించినటువంటి ప్రేమ విషయమై నీవు కనుక తల్లిని సన్మానిస్తే దేవుడు నీ జీవితకాల పర్యంతం తన ప్రేమను నీ మీద చూపిస్తాడనేటువంటిది దీని ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒకనాడు ఐగుప్తులో పిల్లలందరినీ కూడా మగపిల్లవాడు పుడితే ఏం చేయాలని చెప్పి రాయబడింది? తీసుకెళ్ళి చంపి నైల్ నదిలో పడేయాలని పరిస్థితి. రాజశాసనం. దీన్ని అతిక్రమిస్తే ప్రాణాలకే ప్రమాదం. కానీ ఆ తల్లి లెక్క చేసిందా? సుందరుడైన కుమారుని కన్నది. కన్న వెంటనే ఆ పిల్లవాడితో ప్రేమలో పడిపోయింది. ఆ బిడ్డను చూడగానే వెంటనే ఆ బిడ్డతో ప్రేమలో పడిపోతుంది. జీవిత పర్యంతం తన బిడ్డలను ప్రేమించేటువంటి తల్లి. మరి అదే రీతిగా మోషేను చూడగానే యోకెబేదు రాజాజ్ఞ కంటే తన బిడ్డ ముఖ్యమని రాజాజ్ఞకు భయపడని తల్లి ప్రేమ. ఎన్ని శాసనాలు వచ్చినా ఏమైనా సరే తన బిడ్డను కాపాడుకోవాలని ఆమె ఎంతగా ప్రయత్నం చేసిందో 3 నెలలు దాచిపెట్టి ఆ తర్వాత దేవుని చేతులకు అప్పచెప్పటం, అది గొప్ప విషయం.
ప్రియ దేవుని బిడ్డలారా, తల్లైనా నిన్ను ప్రేమించడం మానేస్తుందేమో కానీ దేవుడు మాత్రము ఎల్లవేళలా నిన్ను ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎంతగా ప్రేమించాడు నిన్ను. మనము నరకమునకు ఏడవబడుతూ ఉండగా ఆయన తన ఏకైకోముడిని యేసు ప్రభుని లోకానికి పంపించి శిలువ మీద ఆయన ప్రాణాలు త్యాగం చేసి చివరి రక్తపు బొట్టు వరకు మనల్ని కాపాడుటకు, మనల్ని పరలోకమునకు తీసుకుని వెళ్ళటకు ఆయన శిలువలో యాగమైపోయాడు. అది దేవుని యొక్క ప్రేమ. తన ఏకైకుమారుని శిలువలో బలిగా అర్పించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ద్వారా మనము జీవించున్నట్లు తన అద్వితీయ కుమారుని ఈ లోకములోనికి పంపెను. దీనిని బట్టి మన యందుంచిన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షమాయను. యేసు క్రీస్తే ప్రేమ, అగాపే. మిగతా ప్రేమలన్నీ కూడా కాంట్రాక్ట్ లవ్స్ అంటారు. నువ్వు చెయ్యి, నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తాను, నువ్వు చేయకపోతే నేను చేయను. కానీ నువ్వు ఏమీ చేయకపోయినా నిస్వార్థమైన దేవుని ప్రేమ, దట్ ఇస్ కాల్డ్ కవినెంట్ లవ్, కవినెంట్, నిబంధన ప్రేమ. అది దేవుడు మన ఎడల చూపించేటువంటిది. తల్లైనా తన బిడ్డను మర్చిపోతుందేమో కానీ దేవుడు మాత్రము మనల్ని ఎన్నడూ కూడా మర్చిపోయేవాడు. అన్న ఎంతగా ప్రేమించింది. ప్రతి ఏటా తన కుమారునికి ఏం తీసుకొచ్చేది? ఒక అంగీ కుట్టి తీసుకుని రావడానికి జరుగుతాం. చదువుకుందాం వచనం. యెషయా గ్రంథం 49:15 స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా దేవుడు మనలను మర్చిపోయేటువంటి వాడు కాదని చెప్పి రాయబడి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, రాజాజ్ఞ కన్నా తల్లి ప్రేమ గొప్పదని చాటి చెప్పిన యోకబేది. మనకి ఈ సందర్భంగా మనం మూడవదిగా నేర్చుకోవాల్సింది ఏమంటే, మనము మన తల్లులను సన్మానిస్తే దేవుడు తన జీవితకాల పర్యంతం తన ప్రేమను ఆయన మీకు అనుగ్రహించటకు ఇష్టపడుతున్నాడు. ఇది మూడవది. నాలుగవది చూద్దాం. ఇంకా మన తల్లిని మనం ప్రేమిస్తే, సన్మానిస్తే ఇంకా దేవుడు మన జీవితంలో చేసేటువంటి నాలుగవ మేలు ఏమిటో చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంతో తరగలిపోతాం. నా కుమారుడా, అవును, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. We honor our mothers because they gave us knowledge. మొట్టమొదటి జ్ఞానము మనకిచ్చింది మన తల్లులే. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. మొట్టమొదటిగా స్కూల్కి ఎలా వెళ్ళాలో, అసలు షూ ఎట్లా కట్టుకోవాలో, అసలు అవి నంబర్స్ 1 to 10, అసలు మొట్టమొదటిగా ఒడి జ్ఞానం ఒళ్ళో కూర్చోబెట్టుకుని అన్ని ఏబిసిడీలు నేర్పేది ఎవరు? ఆ తర్వాత మనము ఎన్నో మరి పైకి వెళ్ళిపోతాం. కానీ మొట్టమొదటిగా మనకు జ్ఞానాన్ని నేర్పేటువంటిది తల్లులే. అందును బట్టి మనము తల్లులను సన్మానించవలసి ఉన్నది. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డల తల్లికున్న జ్ఞానం చాలా గొప్పది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టును అని చెప్పి రాయబడింది కదా. ఎట్లా తన కుమారులను పైకి తీసుకుని వెళ్ళాలో, ఏ రీతిగా ముందుకు నడిపించుకోవాలో తల్లుల కంటే ఇంకెవరికి పెద్దగా తెలియదు. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు ఈ సందర్భంగా చెప్పాలి. మోషే తల్లిని గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆమె ఎంత ప్రేమ కలిగిందో మనం చూసాం. ఆ తర్వాత తన కుమారుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడని 3 నెలలు దాటిన తర్వాత ఆమె ఆ బిడ్డను ఎలా కాపాడుకోవాలో తెలియక తన జ్ఞానాన్ని ఉపయోగించింది. ఎలా ఉపయోగించింది, ఏం చేసింది చెప్పండి? ఒక జమ్ము పెట్టి నైల్ నదిలో వదిలేసిందని చెప్తారు జనరల్గా. కానీ జాగ్రత్తగా కొంచెం లోతుగా ఆమె చేసినటువంటి పనిని మనం పరిశీలన చేస్తే అందులో ఎంతో జ్ఞానం కనబడుతున్నది. పెట్టెను తయారు చేయడానికి చెక్కని ఎన్నుకోలేదు, కానీ జమ్ముని ఎన్నుకున్నది. ఎందుకంటే జమ్ము పెట్టే అది ఎటువంటి పరిస్థితుల్లో నానిపోదు. రెండవదిగా బంకమట్టిని సేకరించింది. ఈ బంకమట్టి నీటిలో కరిగిపోకుండా గట్టిగా ఆ బాక్స్కు అంటుకొని ఉంటుంది. అది ఆమె జ్ఞానమే. మూడోది చూస్తే ఆ రంధ్రములను పూయటకు కీలును ఎన్నుకున్నది. కీలు అది ఒక తారు మాదిరిగా ఉండి లోపల వాటర్ వెళ్ళనివ్వకుండా ఆ బిడ్డకు సేఫ్గా ఉంటుందని చెప్పి ఆమె తన జ్ఞానాన్ని ఉపయోగించింది. కీలు యేసు క్రీస్తు రక్తం. ఇందులో ఆత్మీయ అర్థాలు కూడా చాలా ఉన్నాయి. ఆ బంకమట్టి అంటే ఏమిటో, బాక్స్ అంటే ఏమిటో, జమ్ము అంటే ఏమిటో, కీలు అంటే ఏమిటో, ఇవన్నీ ఆత్మీయ అర్థాలు. ఇవన్నీ చెప్పడం మనకు సమయం లేదు. కానీ యేసు రక్తము మన జీవితములకు పూసినప్పుడు ఆ తీర్పు జలము మన జీవితంలో ప్రవేశించదు. అదేవిధముగా ఈ కీలు ఈ జమ్ము పెట్టెకు పూసినప్పుడు నైలు నది తీర్పు జలాలు ఆ బాక్స్లోనికి రాకుండా మనకు సంపూర్ణమైనటువంటి రక్షణ కలుగుతుంది అనేటువంటిది ఇక్కడ. అదేవిధముగా భయంకరమైనటువంటి సుడిగుండాలతోనూ మొసళ్లతోనూ నిండి ఉన్నటువంటి ఆ నైలు నదిలో ఏ ప్రాంతంలో ఈ పెట్టెను విడిచిపెట్టింది? ఏటి ఒడ్డున ఒక సురక్షితమైన స్థలాన్ని ఆమె ఎంచుకున్నది. ఇది ఆమె జ్ఞానం. అంతేకాకుండా ఏటి ఒడ్డులో మరల బాక్స్ అటు ఇటు కదలకుండా జమ్ము పొదల్లో దాన్ని ఉంచడం అనేటువంటిది అక్కడ జరిగింది.
ఇందులో కూడా ఆమె జ్ఞానం కనబడుతున్నది. అంతేకాకుండా మరలా ఆ జమ్ములో, ఆ ఏటి ఒడ్డున ఆ జమ్ములో నాచు బాగుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆమె ఎన్నుకున్నది. నాచు అని రాయబడింది. నాచులో ఆ బాక్స్ పెట్టినప్పుడు అటు ఇటు కదలకుండా చక్కగా ప్రొటెక్టివ్గా ఉండటానికి ఆమె దాన్ని ఎంచుకున్నది. ఇందులో కూడా ఆ తల్లి యొక్క జ్ఞానము కనబడుతున్నది. అంతేకాకుండా కరెక్ట్గా ఫరో రాజకుమార్తె వచ్చేటువంటి మార్గంలో ఆ బాక్స్ కనబడేట్టుగా ఆమె దాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా తన జ్ఞానాన్ని ఉపయోగించి తన కుమార్తె మిరియామును కూడా అక్కడ నిలబెట్టు. ఇన్ని రీతులుగా మరి ఆమె ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఉపయోగించి, స్త్రీలకు జ్ఞానము ఎంతో అలంకారం. ఒక్కోసారి కొన్ని విషయాల్లో సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు మన జీవితాల్లో వస్తే కంగారు పడిపోతారు చాలామంది. పురుషులైతే చాలా కంగారు పడతారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ గురించి రాయబడింది. ఆమె ఎంతో జ్ఞానం కలిగిన స్త్రీ, సుబుద్ధి కలిగినటువంటి అబీగయేలు. నాబాలు మొదలైన వారందరి మీద మరణము దావీదు రూపంలో విరుచుకుపడుతూ ఉండగా అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా అబీగయేలు ఎంతో కూల్గా ఆలోచించి మరణం అనేటువంటిది రానివ్వకుండా వెంటనే క్షణాల్లో 600 మందికి సరిపోయేటువంటి విస్తారమైన ఆహార పదార్థాలు తయారు చేసి అనివారికి ఇచ్చి వారిని ముందు పంపించి ఆ తర్వాత వెనకగా ఈమె వెళ్ళి ఆ దావీదుని వేడుకున్నది. ఇదంతా కూడా జ్ఞానం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లులు ఎంతో జ్ఞానవంతులు కనుకనే మనము ఈనాడు ఈ స్థితిలో ఉండగలిగాం. ఆనాడే వారు మనకు జ్ఞానాన్ని నేర్పకపోతే ఈనాడు మనం ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు. అదే రీతిగా మనము తల్లిని మనకిచ్చిన జ్ఞానం చొప్పున మనం వారిని సన్మానిస్తే దేవుడు నిన్ను జ్ఞానవంతుడిగా చేస్తాడు. తెలివితేటలు నీకు ఇస్తాడు. ఎందుకంటే బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఆయన ఎందున్నవి అవన్నీ నీకు ఇస్తాడు. నీవు నీ తల్లిని సన్మానించకపోతే నీకు జ్ఞానం రాదు. దేవుడు నిన్ను జ్ఞానవంతుడిగా చేయడు. సొలొమోను అంటున్నాడు, అయ్యా నాకు జ్ఞానం చాలు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం బ్రతకాలంటే జ్ఞానం అవసరం, తెలివితేటలు అవసరం. ఎందుకనంటే సాతానుడు సర్వలోక మోసగాడు. ట్రాప్స్, ఉరులు, ఉచ్చులు, కుతంత్రాలు, మోసకరమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఒక స్టెప్ ముందుకేస్తే వెనక్కి తీసుకోలేని పరిస్థితి. కానీ సంపూర్ణమైన జ్ఞానము మనకు అవసరం. హీఈస్ ఆమ్నిషియంట్. యేసు ప్రభువు సర్వజ్ఞాని. ఆయనను రక్షకునిగా స్వీకరిస్తే, నీ తల్లిని సన్మానించినప్పుడు, నువ్వు ఆయన రక్షకునిగా స్వీకరించినప్పుడు దేవుడు నిన్ను సంపూర్ణమైనటువంటి జ్ఞానవంతుడిగా చేస్తాడు. కనుక తల్లి మనకు జ్ఞానం ఇస్తుంది. దీనిని బట్టి దేవుడు నీకు చేసే మేలు నిన్ను సంపూర్ణమైన జ్ఞానవంతుడిగా చేస్తాడు. 5వదిగా చూద్దాం, ముందుకు వెళ్ళిపోదాం త్వరగా. 5వది చూస్తే ఇంకా ఎందుకు మనము తల్లిని సన్మానించాలి? మత్తయి సువార్త 23:37 We honor God and mother because they protect us. 5వదిగా ఏమంటే ఎందుకు మనము సన్మానించాలంటే తల్లిని, మత్తయి సువార్త 23:37. అవును. కనుక కోడి తన రెక్కల క్రిందకు పిల్లలను చేర్చుకుంటుంది. ఎందుకు? ఆ భయంకరమైనటువంటి ఆపదలు, గ్రద్ద, కాకులు, డేగలు క్షణాల్లో పిల్లలను తన్నుకుపోయి చీల్చి చంపేటువంటి పరిస్థితి. అదేవిధంగా సాతానుడు కూడా ఎవరిని మృంగుదునని గర్జించు సింహం వల్ల ఈ లోకంలో తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడున్నది అసలు కాపుదల, భద్రత? నువ్వు ఇంట్లోంచి కాలు బయట పెడితే ఇంటికి తిరిగి వస్తున్న నమ్మకాలు ఈ దినాల్లో లేవు. కానీ ప్రభువు నిన్ను సంపూర్ణంగా రక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు. శారీరకంగా రక్షిస్తాడు, మానసికంగా రక్షిస్తాడు, ఆత్మీయంగా రక్షిస్తాడు. యేసు ప్రభు యొక్క ఆ రక్షణ అది అన్ని విధాల మనకెంతో ఆవశ్యకం. అది ఎప్పుడు ఇస్తాడు నీకు? ముందుగా నీవు నీ తల్లిని సన్మానించాలి. ఆమె నీకు ఇచ్చినటువంటి రక్షణను బట్టి. ఒక సందర్భంలో ఏమైందంటే ఒక తల్లికి ఒకే కుమారుడు. అందరూ పొలంలో ఎండలో పనిచేస్తున్నారు. ఈ పిల్లవాడు కూడా తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. సడన్గా భయంకరమైన ఎండ దెబ్బకు ఆ పిల్లవాడికి ఏమైపోయింది? వడదెబ్బ తగిలింది. ఇంకంతే, నా తల పోయింది, నా తల నొప్పి, తలపడిపోతుందని చెప్పి ఏమైపోయాడు? వెంటనే పడిపోవడం జరిగేసరికి ఆయనకి ఏం చేయాలో అర్థం కాల. పురుషుడికి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళండి అయ్యా, వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళండి. వీళ్ళందరూ ఎక్కడ తీసుకెళ్ళిపోయారు? ఆ పిల్లవాడిని తీసుకుని తల్లి దగ్గర తీసుకొచ్చారు. ఆమె ఏం చేసింది చూడండి. అంత భయంకరమైన పరిస్థితులు కూడా ఆమె చక్కగా ఆలోచించి తన బిడ్డను ఎట్లయినా కాపాడుకోవాలి అని వెంటనే తన ఇంటికి తీసుకుని వెళ్ళిపోయి దైవజనుని గదిలో ఆ మంచం మీద పొరండు పెట్టి తలుపులేసి వెంటనే బయలుదేరి ఎలీషా ప్రభు దగ్గరికి వెళ్ళయ్యా, నేను నిన్ను పిల్లడిమని అడిగానా? నువ్వే ఇచ్చావు, కానీ ఇప్పుడు చూడు ఏమైందో పరిస్థితి.
అన్నప్పుడు వెంటనే మరి గెహాజీని పంపించాడు. గెహాజీ వల్ల కూడా కాలేదు. ఆ తర్వాత దైవజనుడు తానే స్వయంగా వెళ్ళాడు. అద్భుతంగా ఆ పిల్లవాడు తిరిగి బ్రతకటం మనం చూస్తాం. ఏ ఆసుపత్రులకో ఎక్కడికో తీసుకెళ్ళాలి పిల్లవాడికి ఏదైనా అయితే. కానీ ఎంతగా ఆలోచించిందంటే తన పిల్లవాడిని రక్షించేటువంటిది దైవజనుడే, దేవుడే అనేటువంటి ఉద్దేశం కలిగి ఆమె ఆలోచించి తిరిగి తన కుమారుని పొందుకుంది. చాలా అద్భుతమైన కథ శూన్యమీరాల యొక్క కథ. కనుక ఆ రీతిగా కోడి విషయంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. తల్లి కోడిని పెద్దగా ఎవరు ఇష్టపడరు. ఎందుకంటే అది మరి అతిగా చేస్తూ ఉంటుంది. అసలు ప్రమాదం ఎటు నుంచి రాబోతుందో ముందుగానే ఊహించేస్తుంది. పిల్లలను హెచ్చరించడంలో కానీ అన్ని విషయాల్లో కూడా తల్లి కోడి నెంబర్ 1. సైంటిస్టులు కూడా దాన్ని ప్రూవ్ చేశారు ఆ విషయాన్ని. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడు. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి యుండును. ఇటు ప్రక్క 1000 మంది పడినా, ఇటు ప్రక్క 10,000 మంది పడినా ఏ అపాయము నీ గుడారము సమీపించు. ఇకేం పర్వాలేదు మోషే, మీరు వెళ్ళండి, నేనున్నాను మీకు తోడుగా. మోషేను ధైర్యపరిచి ఎర్ర సముద్రమును పాయలు చేసి నడిపించి పగటి వేళ మేఘస్తంభములో, రాత్రివేళ అగ్నిస్తంభములో వారిని క్షేమముగా ముందుకు నడిపించిన దేవుడు. తల్లి మర్చిపోయినా కానీ తండ్రి దేవుడు మర్చిపోకుండా వారికి ఆహారం ఇస్తూ ఆకాశము నుండి దేవదూతలు పూజించేటువంటి మన్నాతో వారిని పోషిస్తూ బండ నుండి మధుర జలమును వారికి త్రాగించి పక్షిరాజు తన రెక్కల మీద మోసినట్లుగా మోస్తూ వారి చెప్పులు తెగకుండా, కాలు వాయకుండా, బట్టలు పాతికెళ్లకుండా అన్ని రీతులుగా వారిని కాపాడుతూ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి క్షేమంగా చేర్చాడు. దేవుడు క్షేమాధిపతి, ఆయన కాపాడేటువంటి దేవుడు. యాకోబును తరిమాడు లాబాను. ఏమైంది? లాబాను హెచ్చరించాడు. నా కుమారుడు ఏమాత్రం కూడా వెంటపట్టని వీలుదని హెచ్చరించాడు. ఆ రీతిగా తన బిడ్డల ఎడల ప్రేమ కలిగిన దేవుడు ఎల్ల వేళలా మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు. కోడి ఏ రీతిగా కాపాడుతుందో, ప్రాణాలకు తెగించి గ్రద్దలతో కూడా పోరాడి అది వాటిని చంపేస్తుంది అవసరమైంది. అది తల్లి ప్రేమ, తల్లి కాపుదల. కుమారుడి కొరకు, పిల్లల కొరకు ఆమె ఎంతవరకైనా వెళ్తుంది అవసరమైతే. ఇక దానికి మనమేమి కూడా చేయలేనటువంటి పరిస్థితి. మరి అనేక ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. లోతును కాపాడటానికి దేవదూతలు, మరి హాగరును కాపాడటానికి, ఇష్మాయిల్ కాపాడటానికి అక్కడ ఏ రీతిగా ప్రభు దేవదూతను పంపించాడు. మరి అపోస్తలుడు పేతురును కాపాడటానికి దేవదూత వచ్చి ఆ చెరసాల్లో సంఖ్యల మధ్య ఉన్న దేవదూతను ఎలాగో కాపాడాడు. ఆకలితో ఉన్న ఏలియాను కాపాడటానికి పక్షుల ద్వారా, కాకుల ద్వారా ఆహారం అందించడం ఒక విధంగా కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రియ బిడ్డలను కాపాడటకు దేవదూతలను కూడా దించుతాడు. అనేక ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అశ్షూరు సైన్యమంతా యూదా దేశం చుట్టుముట్టగా హిజ్కియా ప్రార్థన చేయగా తన బిడ్డలను కాపాడటకు ఆయన దేవదూతను పంపించినప్పుడు అశ్షూరు దండుపేటలోనికి వెళ్ళి 1,85,000 మంది ఒక్క రాత్రిలోనే హతము చేసి తన బిడ్డలను కాపాడినటువంటి దేవుడిగా ఆయన ఉంటూ ఉన్నాడు. తల్లి కాపాడునతి, ప్రభువు నిన్ను కాపాడువాడు. కనుక నీవు నీ తల్లిని సన్మానిస్తే ఆమె నీకు ఇచ్చిన కాపుదలను బట్టి దేవుడు నిన్ను అన్ని వేళలా కాచి కాపాడుతాడు. అది ఆయన గొప్ప శక్తి. దేవుని కాపుదలు తెలుసు కదా. ఒకసారి మనోనేత్రాలతో మీరు చూడండి. ప్రభువా, ఇడు కళ్ళు తెరువయ్యా, ఇడు అసలు చూడలేకపోతున్నాడని ప్రార్థన చేశాడంట ఎలీషా. అయ్యో మనం అయిపోయామయ్యా, సిరియా వాళ్ళందరూ వచ్చారు, వీఆర్ డెడ్ అని బాధపడుతున్నాడు పనివాడు. దేవుడు ఆ పనివాని కళ్ళను తెరవజేయగా ఏమైపోయింది? పర్వతము నిండా అగ్ని రథములు, గుర్రములతో దేవుని అద్భుతమైన శక్తి. ఒకసారి మన మనోనేత్రాలు ఓపెన్ చేసి చూస్తే నీ ప్రక్కనే దేవదూత నిలబడి ఉంటాడు. ఇంత దేవుని అద్భుతమైన కాపుదల నీకు రావాలంటే నీవు నీ తల్లిని సన్మానించాలి. నీ తల్లి లాంటి దేవుని నీవు సన్మానించి రక్షకునిగా నీవు ఒప్పుకోవాలి. 5వదిగా. 6వదిగా చూసుకుందాం, ముగిద్దాం. 6వదిగా చూసుకుందాం. 6వ మేలు ఏమిటి? తల్లిని సన్మానించగా దేవుడు నీకు చేసేటువంటి 6వ మేలు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. We honor God and our mother because they comfort us. తల్లులు ఆదరణకరమైన వారు. ఎందుకు మనం తల్లిని గౌరవించాలంటే ఆమె మనకు ఇచ్చిన ఆదరణను బట్టి. చదవండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించేదనో యెరూషలేములోనే. అది కనుక ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, పిల్లవాడికి బాధ కలిగినప్పుడు ఏడవటం మొదలు పెడతాడు. ఎంతమంది ఎత్తుకున్నా ఆ ఏడుపు ఆపుతాడా? మరి తల్లి వచ్చి ఎత్తుకోగానే ఆగిపోవడం, అది తల్లి స్పర్శలో ఉన్నటువంటి ఒక ఆదరణ. ఎన్నో నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో తల్లి మాత్రమే ఆదరించేటువంటి, ఆమె ఇచ్చేటువంటి ఆదరణ ఇంకా ఎవరు కూడా ఇవ్వలేదు. తల్లి ఓదార్పు అలాంటి శాంతపరచడమే కాకుండా మనకు ధైర్యం ఇవ్వటమే కాకుండా, సెల్ ఫోన్లు కావాలంటే ఇంటర్నెట్ వైఫై కావాలి. ఆ పిల్లవాడికి కూడా తల్లి పక్కన ఉందా లేదో చూసుకుంటాడు. అక్కడ ఉంటే చాలు. ఆ వైఫై మాదిరిగా ఆ పిల్లవాడి కంఫర్ట్, ఆదరణ పొందుకునేటువంటి
పరిస్థితి. కనుక తల్లి యొక్క ఆదరణ, తల్లి ఓదార్పు మన జీవితంలో ఎంతో శాంతిని, సమాధానాన్ని ఇచ్చేటువంటిదిగా ఎట్లా ఉంటుందో అదే రీతిగా దేవుని ఆదరణ, తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవుని యొక్క ఆదరణ మనకు అవసరం. ఈ లోకంలో ఎన్నో శ్రమలు, వేదనలు, కష్టాలు, సమస్యలు మన జీవితంలో ఎప్పుడు ఉంటాయి. కానీ నీ మనస్సు ప్రశాంతంగా, శాంతి కలిగిన ఈ లోకంలో జీవించాలంటే దేవుని ఆదరణ, దేవుని ఓదార్పు మనకు ఎల్ల వేళలా అవసరం. ఆయనకు ఒక పేరు ఉన్నది, హీ ఈజ్ ద కంఫర్టర్, హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త అధిపతి. ఆయన ఆదరణకర్త అని పేరుగా పెట్టుకుని ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వచనాన్ని ఈ సందర్భంగా చూద్దాం. కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. 131వ అధ్యాయం 2వ వచనము. 131వ అధ్యాయము 2వ వచనం. నేను నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనుపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు నా ప్రాణము నీ యొద్ద ఉన్నది. కనుక ఏడవగానే ఎట్లా చనుపాలిచ్చి ఆదరణిస్తుందో అదే విధముగా దేవుడు మనలను ఆదరించేటువంటి వాడుగా ఉంది. అందుకని భక్త పౌలు ఎన్నో సమస్యల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఆదరణ కొరకు ఆయన ఎదురు చూసేటువంటి వాడుగా ఉన్నాడు. ఒక వచనం చదవండి ఈ సందర్భంగా. 2 కొరింథీ 1:4 అంటాడు, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో అని చెప్పి అంటాడు. సమస్త విధములైన ఆదరణ చదువుకునే సమయంలో ముందుకెళ్ళిపోదాం. ఆయన నీకు ఇచ్చేటువంటిగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రభు ఆరోహణమే వెళ్ళిపోతూ, అయ్యా మేము ఒంటరిగా ఉంటున్నాము, ఇప్పుడు వరకు నువ్వు మా గురువు గారివి, మాకు తోడుగా ఉన్నావు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయావు, మరి ఇప్పుడు మా పరిస్థితి ఏమిటి, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎల్లవేళలా మీతో ఉన్నటకు వేరొక ఆదరణకర్త పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను అనుగ్రహించి ఆయన ద్వారా ముద్రించి సర్వసత్యములోనికి నడిపించి అన్ని విధాలా నీవు ప్రార్థన చేయలేకపోయినా పరిశుద్ధాత్మ ఆయన నీ కొరకు విజ్ఞాపన చేసేటువంటి దేవుడుగా, నీ శరీరంలో నివసించేటువంటి ఆదరణకర్తగా పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉంటున్నాడు. కనుక దేవుడే నీకు సహాయకుడు, ఆయనే నీ ప్రాణమును ఆదరించేటువంటి వాడు. కనుక మన ప్రియమైన వాళ్ళు మనకు దూరమైనప్పుడు మనం ఎంతో బాధ కలుగుతుంది. కానీ తల్లి ఆదరణ ఏ రీతిగా మనలను మరి ఎంతో ప్రశాంతంగా ఉంచుతుందో అదే రీతిగా మనకు దేవుని యొక్క ఆదరణ అవసరం అనేటువంటిది ఈ సందర్భంగా మరి మనము చూస్తున్నాం. వాక్యం ద్వారా చదువుకోండి, వాక్యం చదువుకోండి, దేవుని యొక్క ఆదరణ దొరుకుతుంది. దైవజనుల ద్వారా, ప్రార్థన ద్వారా ఆదరణ దొరుకుతుంది. పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా ఆదరణ దొరుకుతుంది. అన్ని విధాలుగా కూడా ఆయన మిమ్ములను ఆదరించేటువంటి వాడు, తల్లి మాదిరిగా ఆదరించాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వి ఆనర్ అవర్ మదర్స్ బికాజ్ షీ కంఫర్ట్స్ అస్. ఇది 6వదిగా ఆదరణ మీకు ఇస్తాడు. 7వదిగా చూసుకుందాం. 7వదిగా యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినను సంతోషము చేత ఆమె వేదన మరి జ్ఞాపకము చేసుకొనదు. వి ఆనర్ అవర్ మదర్స్ బికాస్ దే పేషెంట్లీ ఎండ్యూరస్ హార్డ్షిప్స్ ఫర్ us. ఎన్నో కష్టాలు, శ్రమను ఎదుర్కొని ఓర్చుకొని మనలను ఆమె పెంచడం అనేటువంటి జరుగుతుంది. మన గురించి తల్లులు ఎదుర్కొన్న శ్రమలు మన వల్ల కాదు. అన్ని కష్టాలు, అన్ని శ్రమలు ఆమె మన గురించి పడుతుంది. దాని గురించి మనము ఆమెను సన్మానించాలి. తల్లిదండ్రులు పడినటువంటి కష్టాలు ఈ రోజుల్లో మనం పడలేం. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, తిండి తినక, నీళ్లు దాక, నిద్ర లేక ఎన్నో రాత్రులు వారు మన కొరకు ఎంతో శ్రమ చేశారు. శ్రమలకు ఓర్చుకొని మనల్ని పెంచారు. అటువంటి తల్లిని తండ్రిని సన్మానించాలి. అప్పుడు దేవుడు నీ శ్రమలో ఆయన నిన్ను ఎంతగానో కాచి కాపాడుతాడనేటువంటిది ఈ సందర్భంగా మనం చూస్తాం. యేసు ప్రభు ఎన్ని శ్రమలు భరించాడు మన కొరకు, మనలను రక్షించాలని, నరకంలోకి మనం పోకుండా పరలోకంలో మనము ఆయనతో కూడా ఉండాలని ఎన్ని శ్రమలు ఆయన ఎంతగా భరించాడు. ఆయన ముఖమును ఉమ్మివేయి వారికి అప్పగించాడు, చెంపలను వెంట్రుకలు పెరికివేయి వారికి అప్పగించాడు, వీపును దున్నువారికి అప్పగించాడు, కాళ్ళు చేతులను మేకులు కొట్టు వారికి అప్పగించాడు, తలను ముండ్ల కిరీటం పెట్టు వారికి అప్పగించాడు. ఎంతో దూషణ, అపహాస్యము ఆయన భరించాడు. నోరు తెరవలే, వదకు తేబడినటువంటి గొర్రెవలే, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్ని శ్రమలు, హింసలు భరించాడు. తల్లులు కూడా అంతే, ఎన్నో శ్రమలు, హింసలు, కష్టాలు వారు భరించి మనకు మంచి జీవితాన్ని అందించటకు
వారు ఆ యొక్క భయంకరమైనటువంటి శ్రమల మార్గం గుండా వెళ్ళారు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో శ్రమలు అనేటువంటి వస్తాయి. శ్రమ పొంది ఉండుట నాకు మేలైన. ఆ శ్రమలను ప్రభువు మనకు మేలుకరంగా మారుస్తాడు అనేటువంటిది దీని ద్వారా మరి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఓర్పు సహనానికి మారు పేరు మరి తల్లి అనేటువంటిది మనం ఈ సందర్భంగా గమనించుకోవాలి. శ్రమలను విజయాలుగా మారుస్తుంది తల్లి. ఆమెను బట్టే బిడ్డలు చక్కగా చదువుకుని ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళి ఘనమైనటువంటి విజయాలను వారు సొంతం చేసుకుంటారు. కనుక ఇన్ని రీతులుగా తల్లి మరి తన బిడ్డల కొరకు ఆమె ఎంతగానో కష్టపడి శ్రమలను సహించి ఓర్చుకొని బిడ్డలను పెంచేట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనము తల్లిని సన్మానించాలి. 7 విషయాలు మనం పరిశీలన చేసుకున్నాం. మొదటిగా చెప్పండి, ఎందుకు మనము తల్లిని సన్మానించాలంటే ఆమె మనకు జీవమునిచ్చింది. నువ్వు తల్లిని సన్మానిస్తే నీకు దేవుడు జీవము ఎల్లవేళలా ఎండిపోకుండా నిండు ఫలాలతో ఆశీర్వాదకరంగా నిన్ను ఉంచుతాడు. రెండవదిగా ఎందుకు మనము తల్లిని సన్మానించాలి చెప్పండి, దేవుడు తల్లి మనల్ని పోషించేటువంటిదిగా ఉంది. అదేవిధంగా మనము కూడా తల్లిని సన్మానిస్తే దేవుడు మిమ్మల్ని పోషిస్తాడనేటువంటిది రెండవది. మూడవదిగా చెప్పండి, ఎందుకు మనం తల్లిని సన్మానించాలంటే ఆమె మొట్టమొదటిగా మనల్ని ప్రేమించింది. దేవుని ప్రేమ నీ జీవితంలో నిండు నూరేళ్లు ఉండాలంటే మనము తల్లిని సన్మానించాలి. నాలుగవదిగా చూస్తే నాలెడ్జ్. తల్లి నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుడు నేను గొప్ప జ్ఞానవంతుడిగా చేశాడు. ఇది మనము నాలుగవదిగా నేర్చుకుంటున్నాం. ఐదవదిగా చూస్తే తల్లి ఎంతగానో కాపాడేటువంటిదిగా, ప్రొటెక్ట్ చేసేటువంటిదిగా ఉన్నది. దేవుని కాపుదల ఈ లోకంలో మనకెంతో అవసరమని దీని ద్వారా మరి మనం నేర్చుకుంటూ ఉన్నాము. తర్వాత 6వదిగా మనం చూసాము కంఫర్ట్, ఆదరణ. 7వదిగా మనం చూసాము శ్రమల్లో నుండి మనలను నడిపించేటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ రీతిగా తల్లిని మనము సన్మానించినప్పుడు దేవుడు అద్భుతంగా మన జీవితాలకు ఎంతో మేలు చేసి దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు. ముగించబోయే ముందు ఒక చిన్న విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. పీటర్ రిచ్లీ అని ఒక యవనస్తుడు ఇంగ్లాండ్ నుండి ఆస్ట్రేలియాకు ఒక ఓడలో ప్రయాణమే వెళుతూ ఉండగా ఆ భయంకరమైనటువంటి తుఫానులో ఓడ పగిలిపోయి ఆయన నీళ్ళల్లో పడిపోయాడు, మరణించేటువంటి పరిస్థితి. అయితే అనుకోకుండా అదే దారిన ఈదుకుంటూ వెళుతూ ఉంటే అదే దారిన ఇంకొక ఓడ వచ్చింది రెండవదిగా. వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని రక్షించారు, కాపాడారు. తర్వాత కొంతకాలం కొన్ని దినాలు అయిన తర్వాత మళ్ళీ తుఫాను వచ్చింది. అసలు ఆ రోజులు తుఫాను కాలం, వర్షాకాలం. ఆ రెండవ ఓడ కూడా ఏమైపోయింది, పగిలిపోయింది. మళ్ళీ నీళ్ళల్లో పడిపోయాడు, మళ్ళీ ప్రాణాపాయ పరిస్థితి. ఇంకా చచ్చిపోయింది, నేను అయిపోయింది నా పని అనుకున్నాడు. కానీ అకస్మాత్తుగా 3వ షిప్ వచ్చింది. మరలా ఆ షిప్పులో వాళ్ళు ఆయన ఏం చేశారు, మళ్ళీ కాపాడారు. అమ్మాయి బతికాను అనుకున్నాడు. ఈయనకి అర్థం కాల, ఎందుకు ఇన్ని తుఫానులు వస్తున్నాయి, నేను చచ్చిపోవలసిన వాడిని నన్ను ఎందుకో దేవుడు నన్ను బ్రతికిస్తున్నాడు అని చెప్పి అనుకున్నాడు. 5వ షిప్ కూడా పగిలింది. మళ్ళా నీళ్ళల్లో పడ్డాడు. 6వ షిప్ వచ్చింది. ఈ 6వ షిప్ వచ్చిన తర్వాత అప్పుడు ఈయనకి ఒక మైండ్లో ఏదో ఒక ఆలోచన కలిగింది. ఏమిటి, దేవుడు ఎందుకు నన్ను ఈ విధంగా మరణించకుండా కాపాడుతున్నాడు అనేటువంటిది ఒక ప్రశ్న ఆయన మనసులో ఉన్నది. 6వ షిప్కి ఎక్కిన తర్వాత 6వ షిప్లో ఆయనకి మన్ని క్లోత్స్ అన్ని ఇచ్చారు, అంత బాగానే ఉంది. ఆ తర్వాత ఆ షిప్ యొక్క కెప్టెన్ వచ్చి ఈ పీటర్ రిచ్లీ అనేటువంటి ఆయనతయ్య, నువ్వు మాకు సహాయం చేయాలి అన్నాడు. ఏంటో చెప్పండి అయ్యా, మీరు నా ప్రాణాలు కాపాడారు, నేను ఏదైనా మీ కొరకు చేయగలను అని చెప్పి అన్నప్పుడు, మా యొక్క షిప్లో ఒక ముసలం ఉందయ్యా, ఒక వృద్ధురాలు ఉన్నది. ఆమె ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూ ఉంటుంది. అయ్యా నేను చచ్చిపోయేలోపు నా కుమారుడు నాకు చూపించని ఒకటే ప్రార్థన చేస్తుంది. ఈ షిప్లో ఉన్న వాళ్ళందరూ ఆమెకు పరిచయమే, నువ్వు కొత్తగా వచ్చావు, మరి ఆమెకు బాగా జ్వరం ఉండి చివరి దశలో ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నది, చనిపోయే పరిస్థితిలో ఉన్నది. నేను నిన్ను తీసుకెళ్తాను, నువ్వు ఆ కుమారుడు అని చెప్పి ఆమె ప్రశాంతంగా మరణించేట్టు చూడయ్యా అని అన్నాడు కెప్టెన్. సరే, తన ప్రాణాలు కాపాడిన వాళ్ళు కదా, సరే అలాగే చేస్తానయ్యా, ఆ ముసలమ్మతో నేను అలాగే చెప్తాను, ఆ పెద్దావిడితో నేను ఆమె కుమారుడినే చెప్తాను అని చెప్పి ఇతను ఆ కెప్టెన్ వెనక వెళ్ళినప్పుడు అడుగు బాగాన ఒక గదిలో ఒక వృద్ధురాలు వెంట్రుకలు నరిసిపోయి భయంకరమైన జ్వరంతో బాధపడుతూ ఒంటరిగా ఆమె ప్రార్థన చేస్తూ ఉంది గట్టిగా, అయ్యా నేను చనిపోతున్నాను, ఈ చివరి క్షణాల్లోనైనా సరే నా కుమారుడిని నాకు చూపించు అని ప్రార్థన చేస్తూ ఉంది. ఆ కెప్టెన్ వెనకమాల వెళ్ళినటువంటి పీటర్ రిచ్లీ ఆమెను చూడగానే గట్టిగా కేకేసి కింద పడి ఏడవటం మొదలుపెట్టాడు. ఎందుకనంటే 10 సంవత్సరాల క్రితం వదిలేసిన తల్లి ఆమె అతని గురించి ప్రార్థన చేస్తుంది కాబట్టే
5 సార్లు ఓడ పగిలిన దేవుడు అద్భుతంగా ఆ బిడ్డను కాపాడాడు. మదర్స్ ప్రేయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ మోస్ట్ పవర్ఫుల్. చాలామంది తల్లులు వృద్ధులైపోయారని వాళ్ళు పట్టించుకోవడం మానేస్తారు. ఎంతో వారు మన జీవితానికి సేవ చేశారు. చివరి వయసులో వారు మనకేం చేయకపోవచ్చు. చాలామంది తమ తల్లులను వదిలివేయటం, నిర్లక్ష్యం చేయటం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కానీ చివరి వయసులో కూడా వారు ప్రార్థన చేయగలరు. పవర్ఫుల్ ప్రేయర్స్, మదర్స్ ప్రేయర్స్ ఆర్ వెరీ మోస్ట్ పవర్ఫుల్. కనుక వారు ప్రార్థనలు మనకు అవసరం. కనుక తల్లులైనటువంటి వారు అందరి నిమిత్తము మీరందరూ కూడా ప్రార్థించండి. దేవుడు వారిని దీర్ఘకాలం దీవించాలి. దేవుడు వారికి ఆయుష్ను పెంచుతాడు, మంచి బలాన్ని, శక్తిని వారికి ఇస్తాడు. తల్లిదండ్రుల యొక్క దీవెనలు ఎల్లవేళలా మనకు అవసరం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలి ఉండునుగాక.